యేసుక్రీస్తు నామంలో నా హృదయ వందనాలు. దేవుడు మిమ్ములను దీవించును గాక. ఆమె ఆమేన్. ఆలస్యం అయిపోయింది. ఇక దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. ఎవరైనా ఒకరు మన అంశం తెలుసు కదా, ఆ ఫోటోని షేర్ చేయండి. దీపవృక్షం ఏంటయ్యా? దీపవృక్షం గురించి మనం ఎందుకు ధ్యానిస్తున్నాం? మరలా ఒకసారి చెబుతున్నాను. చాలామంది పాపం చేయకూడదు, తప్పు చేయకూడదు, ఇది తప్పు, ఇలాంటి పనులు మనం చేయకూడదు అని ఆ పాపాన్ని వదిలిపెడుతున్నారు. ఆ పాపాన్ని వదిలిపెట్టిన తర్వాత 2-3 రోజులు ఆగిన తర్వాత మరలా ఆ పాపాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఏదో నామమాత్రంగా ఉద్రేకంతో వదిలిపెడుతున్నారు కానీ నిజంగా వదిలిపెట్టేవారు తక్కువైపోతున్నారు. బాప్తిసం తీసుకున్న కొత్తలో ఎంతో భక్తి, ఆత్మీయంగా ఎదుగుతున్న క్రొత్తలో ఎంతో ప్రార్థన. కానీ రోజులు గడిచే కొద్దీ వారి భక్తి తగ్గిపోయింది, వారి ప్రార్థన తక్కువైపోయింది, పాపం వారిలోకి చేరింది. ప్రకటన గ్రంథములో ఉన్న 7 సంఘాలలో ఎఫెసు అనే సంఘము గురించి చెబుతారు. నీ మీద ఒక తప్పు మోపవలసి ఉంది. మొదటి ప్రేమను మర్చిపోయావు, మొదటి భక్తి లేదు, విడిచిపెట్టినవి మరలా చేయడానికి అవకాశం వస్తుంది. మొదటి ప్రేమ లేదు, నీ మీద ఒక తప్పు మోపవలసి వచ్చింది అని మాట్లాడడం జరిగింది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే, మనము విడిచిపెట్టడంతో పాటుగా కొన్ని చేర్చుకోవాలి. కొన్ని చేర్చుకుంటేనే అప్పుడు మన దేహం లేదా మన హృదయం, మన ఆత్మ పాడైపోకుండా ఉంటుంది. ఏమేమి చేర్చుకోవాలి అనేటువంటి విషయాలను మీకు చెబుతున్నాను. చాలామంది విడిచిపెడుతున్నారు, మళ్ళీ చేస్తున్నారు. కాదు, దేవుడు మనల్ని కడిగాడు, ఇక పవిత్రంగా ఉండమన్నాడు. దేవుడు కడుగుతున్నాడు, మరలా పాపం చేస్తున్నాం, మళ్ళీ కడుగుతున్నాడు, మరలా పాపం చేస్తున్నాం. ఒక మనిషి ఈరోజు ఇక్కడే బలహీన పడిపోతున్నాడు. నేను విడిచిపెడుతున్నానన్నా కానీ మరలా అది చేస్తున్నాను. అలా చేయడానికి కారణం ఏంటంటే, విడిచిపెట్టావు, కొన్నిటిని వదిలిపెట్టాక దాని ప్లేస్లో మరికొన్నిటిని రీప్లేస్ చేయాలి. ఎలా రీప్లేస్ చేయాలో మనము ధ్యానిస్తున్నాం. పాత నిబంధనలో దేవుడు నివసించేది ఒక మందిరములో. మొదట అది ప్రత్యక్షపు గుడారంగా పిలువబడింది. ఆ ప్రత్యక్షపు గుడారము 3 భాగాలుగా ఉండేది. ఆవరణమని వరండా, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఆవరణములో కొన్నుండయి, పరిశుద్ధ స్థలములో కొన్నుండయి, అతి పరిశుద్ధ స్థలములో కొన్నుండయి. అవి ఉండట ద్వారా దేవుడు అక్కడ నివసించాడు. ఈ రోజున క్రొత్త నిబంధనలో దేవుడు నివసించే ప్రత్యక్షపు గుడారం మనమే. మనలోనే దేవుడు ఉంటున్నాడు. దేవుడు మీ దేహములో నివసించి ఉన్నాడని మీరు ఎరుగరా అన్నట్లు దేవుడే మనలో ఉంటే, ఆయన మనలో ఉన్నప్పుడు మనలో ఉండాల్సినవి ఏమిటో మనం ఎలా తెలుసుకుంటామంటే, పాత నిబంధనలో ఆనాటి ఆలయములో ఉన్నవి మనలో కూడా ఉంటే దేవుడు మనలో ఉంటారు. అలాగున రెండవ భాగమైన పరిశుద్ధ స్థలములో 3 ఉంటాయి. 1 దీపవృక్షము, 2 ధూపవేదిక, 3 సముఖపు రొట్టెల బల్ల. ఈ 3 మనలో ఉండాలి. మనలో ఎక్కడుండాలి? ఆవరణము అంటే శరీరము ద్వారా చేసే పనులు, శరీర అవయవాలకు సాదృశ్యం. పరిశుద్ధ స్థలము అంటే మన మనస్సు. మన మనస్సు పరిశుద్ధ స్థలంగా ఉండాలి. ఆనాటి పరిశుద్ధ స్థలములో ఏవేవి ఉన్నాయో నీ మనస్సులో అవి ఉండాలి. ఆనాటి పరిశుద్ధ స్థలములో దీపవృక్షం ఉన్నట్లు నా మనస్సులో దీపవృక్షం ఉండాలి. ఆ దీపవృక్షం ఎప్పుడైతే మన మనస్సులో ఉంటుందో అప్పుడు మన మనస్సు దేవునికి ఇష్టమైనట్లుగా ఉంటుంది. ఈరోజు చాలామంది మనస్సు చీకటిగా ఉంటుంది. చీకటిగా ఉంటే కొన్ని కోల్పోతాము, చీకటిగా ఉంటే కొన్ని పోగొట్టుకుంటాము, చీకటిగా ఉంటే దారి అర్థం కాదు. ఉదాహరణకి ఇంట్లో కరెంటు పోయిందంటే ఏ వస్తువు ఎక్కడుందో తెలియదు, ఎటు నడవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. కారణం ఏంటంటే చీకటిగా ఉంది. చీకటిగా ఉంటే ఏం అర్థం కాదు, చీకటిగా ఉంటే ఏం తెలియదు. అలాగున మన మనస్సు కూడా చీకటిగా ఉంది. అందుకే హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది. ఈరోజు మనస్సు చెడిపోతుంది.
ప్రాకారము లేని పురము ఎంత ప్రమాదము, తన మనస్సును అణుచుకొనలేకపోతే అంతే ప్రమాదం. మనస్సు అదుపులో ఉండాలి. అదుపు లేని మనస్సు దారి తప్పుతుంది. మనస్సు అదుపులో ఉండాలి. మనస్సు అదుపులో ఉండాలంటే మనస్సులో వెలుగు ఉండాలి. మనస్సులో వెలుగు లేకపోతే ఏమవుతుంది? ఏమవుతుంది? మొత్తం చీకటైపోతుంది. చీకటైపోతే కోల్పోతాం. చీకటైతే ఎక్కడేముందో అర్థం కాదు, ఎటెళ్ళాలో తెలియదు. దీపవృక్షం అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం. దీపవృక్షం అనే దేవుని వాక్యం ఎవరి మనస్సులో ఉండదో వారు కొన్ని కోల్పోతారు. వాళ్ళకి అర్థం కాదప్పుడు. కోల్పోయేటప్పుడు తెలియదు, తర్వాత ఏడ్చినా రాకపోవచ్చు. ఏశావు జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు ఒక్క పూట కూటి కోసం. తర్వాత ఏడ్చి మొత్తుకున్న అవకాశం లేదు. కారణం, తన మనస్సు చీకటితో నిండుంది. చీకటితో నిండినప్పుడు ఈరోజు యవనస్తులు చాలా కోల్పోతున్నారు. కొందరు కన్యత్వమును కోల్పోతున్నారు, కొందరు జ్ఞానాన్ని కోల్పోతున్నారు, కొందరు పరిశుద్ధతను కోల్పోతున్నారు, ఎన్నో కోల్పోతున్నారు. పోగొట్టుకున్నప్పుడు తెలియట్లేదు. రాళ్ళనుకొని వజ్రాలు సముద్రంలో పడవేస్తున్నారు. మీ మనస్సు ఇప్పటికీ చీకటితో ఉంటే అర్జెంటుగా మీరు దీపవృక్షాన్ని మీ మనసులో వెలిగించాలి. ఆ దీపవృక్షం మీ మనసులో ఉంటే మీరు మరలా విడిచిపెట్టిన పాపాలను చేయరు. ఎందుకంటే మీ మనస్సు వెలుగుతో నింపబడుతుంది. చీకటి కాలము గడిచిపోయింది. ఇక ఏ కాలం అంటే ఇది? ఏ కాలం ఈ కాలం? మనము వెలుగు అంటే మేల్కొనే కాలం రోమపత్రికలో ఉంటది. చీకటిని విడిచి మనం మేల్కోవాలి. సమయం వచ్చేసింది, మేల్కొనే కాలం ఇది. ఇంకా మనం ఆటలుగా పాటలుగా సరదాలుగా ఏముందిలే అనుకునే కాలం కాదు ఇది. యుద్ధ వార్తలు వినబడుతున్నాయి. మనసును వెలుగుతో నింపబడి ఆ వెలుగుతో దేవుని రాకకు సిద్ధపడే కాలం వచ్చింది. ఎవరి వెలుగు వారు నింపుకోవాలి. ఎవరి భక్తి వారిదే. పక్కన వాళ్ళ భక్తి, నా కోసం మా నాన్నగారు ప్రార్థన చేస్తారు, మా అమ్మగారు ప్రార్థన చేస్తారు, వాళ్ళు ప్రార్థన చేస్తారు కాదు. ఎవరి భక్తి వారిదే. సిద్ధపడిన కన్యకలు 5గురి దగ్గరికి వెళ్ళారు, సిద్ధపాటు లేనివారు. మీ నూనెను మాకు ఇవ్వండి అని అడిగారు. లేదు, ఎవరిది వాళ్ళు తెచ్చుకోవాలి. అరువు తెచ్చుకుందాం అనుకున్నారు. మీరెవరో నాకు తెలియదు అన్నాడు. కారణం, దీపం ఆరిపోయింది, చీకట్లో ఉన్నారు. ఈరోజు మీ మనస్సులు, నా మనస్సు చీకటితో నింపబడకుండా వెలుగుతో నింపబడాలంటే నీ మనస్సు నిండా వాక్యం ఉండాలి. ఇప్పుడు ఈరోజు మనస్సు నిండా వాక్యం లేకపోతే, ఇప్పుడు పరిశుద్ధ స్థలములో దీపవృక్షం వెలుగులో ఆ పరిశుద్ధ స్థలం అంతా వెలిగింపబడుతుందంట. అలాగని నీ మనసులో వాక్యం ఉంటే చీకటి నీలోకి ఎంటర్ అవ్వదు. దేవుణ్ణి నువ్వు బాగా నీ మనసులో నింపుకున్నావంటే, ఆ వెలుగును నువ్వు నింపుకున్నావంటే చీకటి వచ్చే అవకాశం ఉండదు. ఈరోజు ఏ బలహీనత, అన్న నేను ఇది చూడకూడదు అనుకుంటున్నాను మళ్ళీ చూస్తున్నాను, ఇది చేయకూడదు అనుకుంటున్నాను మళ్ళీ చేస్తున్నాను, అది తినకూడదు అనుకుంటున్నాను మళ్ళీ తింటున్నాను, అలా నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అంటే నువ్వు ఇంకా పూర్తిగా దేవుని వెలుగులో నింపబడాల. ఇప్పుడు అక్కడ చీకటి వచ్చిందంటే దాని అర్థం ఏంటి చెప్పాలి? అక్కడ చీకటి వచ్చిందంటే దాని అర్థం వెలుగు లేదు. ఇప్పుడు వాక్యం అనే వెలుగుతో సమృద్ధిగా నింపబడట్లేదు. మనకు కడుపు నిండా అన్నం పెట్టారమ్మా. అన్నం పెట్టిన తర్వాత నాకు ఎంతో ఇష్టమైనది ఒకటి తీసుకొచ్చారు తినమని. అది ఎంత ఇష్టమైన, ఇప్పుడు నా కడుపు నిండిపోయింది అనుకో, నేను తినగలుగుతానా? ఏమంటాను? కొంచెం ముందు తీసుకురావాల్సింది, కడుపు అంతా నిండిపోయిందంట. అంటే ఒకసారి కడుపు నింపబడితే అది ఎంత ఇష్టమైందైనా మనం దగ్గరికి రానిలేం. అలాగనే నీ మనసంతా దేవుని వాక్యంతో నింపబడితే నీవు ఈరోజు వామ్మో ఈ పాపాన్ని నేను విడిచి ఉండలేను, ఇది నేను నా వల్ల కాదు, అమ్మో ఇది నేను చేయకుండా ఉండలేను అనుకుంటున్న పాపమే అదేముందిలే, నా దేవునితో పోలిస్తే అదెంత, నా దేవుని ప్రేమతో పోలిస్తే అదెంత, నా దేవుని కృపతో పోలిస్తే అదెంత, నా దేవుని దైవత్వంతో పోలిస్తే అదెంత అనుకుంటావు. ఎందుకంటే మొత్తం వెలుగుతో నింపబడితే చీకటికి అవకాశం ఉండదు. చీకటి అక్కడ పని చేయదు. ఈరోజు ఈ మర్మం అర్థం కాకనే చాలా మంది పాడైపోతున్నారు. ఒక తమ్ముడు అంటున్నాడు, అన్నా నేను పాపాన్ని విడిచిపెట్టాను కానీ మరలా అదే చేయబుద్ధి అవుతుంది. ఎందుకంటే వెలుతురు లేదయ్యా లోపల, నువ్వు దాని మీద దృష్టి పెట్టట్లేదు. వెలుతురు నీలో ఉంటే అప్పుడు నీలోకి చీకటి రాదు. ఆ వెలుతురు ఎలా నింపుకోవాలన్నది మన అంశం. ఇప్పుడు వచ్చే మన టాపిక్లోకి. ఆ దీపవృక్షం గురించి మీతో మాట్లాడుతూ ఉన్నాను. పరిశుద్ధ స్థలములో ఉండే దీపవృక్షం మీ కన్నులో కనిపిస్తుంది కదా, దీపవృక్షం.
ఆ దీప వృక్షము దేవుని వాక్యముతో పోల్చబడింది. కారణం 119, 105లో నీ వాక్యము నా పాదములకు దీపము. దీపవృక్షం లేకపోతే పరిశుద్ధ స్థలమంతా చీకటిగా ఉంటది. అలాగనే ఈ వాక్యము లేకపోతే మన మనస్సంతా చీకటితో నింపిపోద్ది. మన మనసులో భయం, నిరాశ, పాపపు ఆలోచనలు ఇవన్నీ తొలగించేది దేవుని వాక్యం మాత్రమే. ఈ దీపవృక్షాన్ని ఎలా తయారు చేస్తారో నిన్న ఒక ముక్క చెప్పాను. నిర్గమాకాండం 25లో ఉంటది. ఒకే బంగారు ముక్కతో తయారు చేస్తారు. బంగారముతో తయారు చేయబడిన దీపవృక్షం. అది ఎలాంటి బంగారం? కల్మషము లేని బంగారం. వాక్యము. వాక్యము ఎంత శుభ్రమైనదో, ఎంత పరిశుద్ధమైనదో. దేవుని వాక్యం విలువ చాలా మందికి అర్థం కావట్లేదు ఈ పూట. కొంతమంది చెప్పేటువంటి అబద్ధపు మాటలు విని వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్నారు. ఈ లోకంలో పుస్తకాలని చెప్పబడినవి కొన్ని ఉన్నాయి. ఆ పుస్తకాలు ఒక కాలం వరకు మాత్రమే పనికొస్తాయి. ఉదాహరణకి ఒక జనరేషన్లో లేదా ఒక సర్టైన్ ఆఫ్ పీరియడ్లో కొన్ని బుక్స్ ఫేమస్. కొన్ని బుక్స్ చాలా ఫేమస్. అవి ఆ టైంలో చాలా ఫేమస్. తర్వాత వచ్చేసరికి జనరేషన్ మారిపోద్ది. మొన్న ఈ మధ్య 2023 అమ్మ డైరీలో కొన్ని పేజీలు అనే బుక్ చాలా ఫేమస్ అయింది. అది ఎలా కొన్నారంటే మామూలుగా కొనల. 2024 వచ్చేసరికి కొంచెం బుక్ కొనేవాళ్ళు తక్కువైపోయారు. మళ్ళీ ఇంకో బుక్ ఫేమస్ అయిపోయింది. చిన్ననాటి జ్ఞాపకాలు అనే బుక్ ఫేమస్ అయిపోయింది. అలాగే ఎందుకు ఈ మాటలు ఒక బుక్ కొంతకాలానికి. కానీ మనం చదువుతున్నది ఈ పరిశుద్ధ గ్రంథం. అది ఒక కాలానికే పరిమితమైనది కాదు. నాటి పితరుల నుండి నేటి మన వరకు, రేపటి తరం వరకు కూడా ఎప్పటికప్పుడు హృదయాలను కదిలిస్తున్నటువంటి శక్తివంతమైనది దేవుని వాక్యం. ఈ వాక్యము ఎంత మధురమైనదంటే దేవుడు మన తరానికి ఇచ్చినటువంటి గిఫ్ట్ అండి ఈ వాక్యం. ఈరోజు చాలా మంది ఈ వాక్యం అంటే ఇదేముందిరే అనుకుంటున్నారు. కానీ ఇది బంగారముతో తయారు చేయబడింది. అంటే బంగారము దైవిక స్వరూపం, దేవుని మాట. వాక్యం చదువుతుంటే కొంతమంది అనుకుంటారు వాళ్ళకి ఎవరికో జరిగినాయి మనకెందుకండి, అది మనకు కాదు కదా, అది మనకిచ్చింది కాదు కదా అనుకుంటారు. కానీ ఆ వాక్యం అనేటువంటిది వారికి చెప్పిన దాంట్లో నుండి మనకు అవసరమైనవి ఎన్నో ఉంటాయి. మీరు ఒకటే చెప్తున్నానండి, వాక్యాన్ని ఏదో నార్మల్ పుస్తకంగా కాకుండా ఇది దైవిక గ్రంథంగా మీరు గ్రహించగలిగితే మీ హృదయాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయండి. గొప్ప కార్యాలు జరుగుతాయి. ఈ దేవుని వాక్యం అనేటువంటిది దీపవృక్షం ఎలాగైతే బంగారంతో తయారు చేయబడుతుందో దేవుని వాక్యం కూడా అలాంటిదే అనే గ్రహింపు మనకు రావాలి. ఈరోజు ఆ గ్రహింపు వస్తుందా? ఒకసారి ఆలోచించుకోండి మీరు. నాకు ఆ గ్రహింపు ఉందయ్యా అన్నవారు ఉన్నారా? లేదు, ఏదో వాక్యాన్ని చదవాలంటే చదువుకుంటూ వెళ్ళిపోతారు. ఏదో వాక్యాన్ని నామమాత్రంగా ఆ కొంతవరకు ఏదో ఆ సమయం వరకు చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు. నేను చెప్పేది ఏంటంటే దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆ శక్తి మీరు గ్రహించాలంటే, దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆ పవర్ మీరు తెలుసుకోవాలంటే ఇది మనిషి మాటలతో ఉన్నది కాదు, ఇది దేవుని మాటలతో ఉంది. మన తరానికి దేవుడు మనకిచ్చినటువంటి గిఫ్ట్. మీకు ఒక మాట చెప్తాను. యోసేపు కాలంలో వాస్తవంగా దేవుని వాక్యము గ్రంథాల రూపంలో లేదు. మనస్సాక్షి ద్వారా వారు నడిపింపబడ్డారు. ఆనాటి కాలంలోనే యోసేపు ఈనాటికి మాదిరిగా ఉన్నాడు. ఇజ్రాయిల్ కాలంలో తోరా మాత్రమే, అంటే వారికి ధర్మశాస్త్రం మాత్రమే ఉండేది. తర్వాత ఉన్నటువంటి దావీదు కాలంలో ఉన్న వారికి కూడా తోరా మాత్రమే ఉండేది. అంటే 5 పుస్తకాలు ఉన్నవారే అంత పరిశుద్ధంగా ఉంటే 66 పుస్తకాలు కలిగి ఉన్న మనం, 66 పుస్తకాలు దైవిక మర్మాన్ని తెలుసుకున్న మనం ఇంకెంత పరిశుద్ధంగా ఉండాలి మీరు ఆలోచించండి. 5 పుస్తకాలకే వారికి అన్ని రిస్ట్రిక్షన్స్. నిజంగా కృప ఉంది కాబట్టి దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు. కానీ ఆ కృపే లేకపోతే మనకిచ్చిన వాక్యానికి, మనం బ్రతుకుతున్న వంకర ప్రవర్తనకి దేవుడు ఎప్పుడో మనల్ని చంపేయాలి. కృప ద్వారానే దేవుడు కృప అనేది పాపానికి లైసెన్స్ ఇవ్వట్ల, పాపం చేయకుండా అవకాశాన్ని ఇస్తుంది. మనం ఏం చేస్తున్నామంటే లైసెన్స్గా మార్చుకుని క్షమిస్తున్నాడు కానీ తప్పు చేస్తున్నాం. కానీ కృప మరలా పాపం చేయొద్దని మనకు అవకాశం ఇస్తే మనం ఇది తెలుసుకోలేకపోతున్నాం. దేవుని వాక్యం యొక్క మాధుర్యాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. రాబోయే తరం వారు ఇది తెలుసుకోవాలని దేవుడు మనకిచ్చిన భాగ్యాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. మీకు ఒకటి తెలుసా? బైబిల్ రాయటానికి 1600 సంవత్సరాలు పట్టిందంట.
40 మంది రచయితలు వేరు వేరు పరిస్థితుల్లో, వేరు వేరు భాషల్లో, వేరు వేరు వృత్తుల్లో ఉన్నవారు రాశారు. ఈ బైబిల్ రాయడానికి ఎంతో కష్టపడ్డారు. ఇది ఊహల్లో నుంచి పుట్టినది కాదండి. ఇది దేవుని మాట. ఈ లోకంలో బ్రతకాలంటే అవసరమైనది. బైబిల్ అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ లివింగ్ ఎర్త్ అన్నాడు ఒక ఆయన. ఈ లోకంలో బ్రతకాలంటే నీకు అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. ఇది దైవికమైనటువంటి ఆలోచన నుంచి పుట్టింది, ఊహల్లో నుంచి పుట్టింది కాదు. 2 పేతురు 1:20-21 ఉంటుంది. ఇది మనిషి ఊహల్లో నుంచి పుట్టినది కాదు. శాస్త్రం కంటే ముందు చెప్పింది బైబిల్. ఈ బైబిల్ మనకు రాయటానికి క్రీస్తు శకం 400 సంవత్సరంలో జెరోమ్ అనేటువంటి భక్తుడు హెబ్రీ గ్రీకు నుండి లాటిన్ భాషలోకి మారిస్తే 1383 ఆ సమయంలో ఇంగ్లీష్లోకి జాన్ విక్లోఫ్ అనేటువంటి ఆయన మారిస్తే, ఆ టైంలో ఆయన సగంలో వదిలిపెట్టాడు, హతసాక్షి అయ్యాడు. మళ్ళీ ఇంకొక ఆయన వింటేల్ అనేటువంటి ఒక ఆయన బైబిల్ తర్జుమా చేస్తున్నాడని కొయ్యకు కట్టి తారు పూసి కాల్చి చంపాడు. తారు తెలుసుక, తారు రోడ్డు, అలాంటి తారు పూసి కాల్చి చంపాడు. వాళ్ళు చచ్చిపోతూ దేవుని వాక్యాన్ని అందించాలని అంత కష్టపడితే విలియం కేరీ గారు అన్ని వదులుకొని ఇక్కడికి వచ్చి అన్నిటినీ కోల్పోయి మన భాషల్లోకి తర్జుమా చేసి మనకు ఎందుకు ఇస్తున్నారు, ఎందుకు కష్టపడ్డారంటే ఇది మనుషుల ఊహల్లో నుండి వచ్చింది కాదు, ఇది బంగారమైనది దీపవృక్షం. అంటే దేవుని ఆలోచనలోంచి వచ్చిన వాక్యం ఇది. రోజు వాక్యం చెప్పబడుతుంటే చాలా మంది మనిషి చెప్తున్నాడు, ఆ మనిషి చెప్తున్నాడు. ఆ మనిషిలో దేవులేదు, జీరో. మాట్లాడేది దేవుడు. దాదాపు 36 సంవత్సరాలు భారతదేశంలో విలియం కేరీ గారు ఉండి 44 భాషలు నేర్చుకొని 40 భాషల్లో చేయాలనుకున్నాడు, కానీ దాదాపు 27 భాషల్లో తర్జుమా చేశాడంట ఆయన. ఎంతో కష్టపడి వారు బైబిల్ని తర్జుమా చేసి ప్రాణాలు సైతం వారు విడిచిపెట్టారు. బైబిల్ని మనకు అందించడానికి చెరలో ఉన్నారు, వారు అరణ్యంలో బాధలు పడ్డారు, జైల్లో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు, చచ్చిపోయారు. కానీ మనకు ఆ విలువ తెలియట్లేదు. ఇది దేవుని మాట అని మనం గ్రహించలేకపోతున్నాం. ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటిది అని మనం తెలుసుకోలేకపోతున్నాం. వాక్యాన్ని చదవటం క్రమం తెలియట్లేదు. ఎన్నోసార్లు మీకు చెప్పాను, బైబిల్లో వాక్యాలు ప్రాముఖ్యంగా 2-3 రకాలుగా ఉంటుంది. ఒకటి డిస్క్రిప్టివ్ ప్యాసేజ్, అంటే చరిత్రకు సంబంధించిన విషయాలు. ఇలా జరిగింది ఒక చరిత్ర, ఆ చరిత్రలో కొన్ని విషయాలు మనం నేర్చుకోవడం కోసం డిస్క్రిప్టివ్ ప్యాసేజెస్ ఉంటాయి. కొన్ని ప్రిస్క్రిప్టివ్ ప్యాసేజెస్ ఉంటాయి, అంటే మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. కొన్ని ఉపకాలంకారము, కంపేర్ చేస్తూ కొన్ని పోలికలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఎలా ఉండాలో దేవుడు మనకి ఇంత చక్కగా మనకు వాక్యాన్ని ఇస్తే, ఇది దేవుని మాట అని ఎందుకు గ్రహించలేకపోతున్నారు? ఈ తరానికి దేవుడిచ్చిన భాగ్యం తెలుసా? ఈరోజు బైబిల్ కొనాలంటే ఏముందండి, ఒక 500 పెడితే బైబిల్ వచ్చేస్తుంది. కానీ ఆనాటి కాలంలో బైబిల్స్ రాని వాళ్ళే తెలుసా? మీకు ఒక మాట చెప్తానండి, ఈ నైట్ నిద్రపోకపోతే రక్త సాక్షి అని ఒక మూవీ యూట్యూబ్లో పెడతాను మీకు. వాస్తవంగా జరిగింది, ఆ మూవీలో చూపించారు రక్త సాక్షి అని. బైబిల్స్ ప్రింటింగ్ చేయనీయకుండా చంపేస్తుంటే బైబిల్ కోసం వారు తాపత్రయపడ్డారు. ఈరోజు దేవుని మాట ఈజీగా దొరికింది. ఇంట్లో 4 బైబిల్స్ 5 బైబిల్స్ ఉన్నాయి. నిజంగా చెప్తున్న, బైబిల్ ఒక మాట రాయబడి ఉంది. ఈరోజు మధ్యాహ్నం నా మాట చూసి చాలా ఆశ్చర్యపోయాను. 102వ సంకీర్తన 22వ వచనం ఒకసారి చూడండి. 102:22 త్వరగా. నూట రెండు ఇరవై రెండు తెలుసుకొనున్నట్లుగా వచ్చు తరము తెలుసుకున్నట్లుగా ఇది రాయబడవలను. ఇది రాయబడవలను. ఏ తరం అంటే వచ్చు తరం. మన కోసం అన్ని దేవుడు రాయించి ఇచ్చాడు. వచ్చు తరం మనమే, మనకే ఉంది బైబిల్. ఇది వ్రాయబడలు, సృజింపబడబో జనము యెహోవాను స్తుతించను. నిజంగా ప్రతిరోజు మీకు ఒక మాట చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు వాక్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెప్పండి. ప్రతిరోజు స్తోత్రం, అయ్యా నువ్వు నాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి. ఆనాటి కాలంలో దేవుడు మాట్లాడాలంటే ఎలా మాట్లాడతాడు అర్థం కాక, ప్రత్యక్షతలు లేని సమయంలో నాతో మాట్లాడయ్యా, నాతో మాట్లాడయ్యా, నా పరిస్థితి ఏంటయ్యా, నాతో మాట్లాడయ్యా, నేనేం చేయాలో నాకు తెలియట్లేదయ్యా, నాతో మాట్లాడయ్యా, నాతో మాట్లాడయ్యా అని చాలా మందికి దేవుడు ఎలా మాట్లాడతాడో అర్థం కాక తికమక పడిపోతే ఏం చేయాలో అర్థం కాక కన్ఫ్యూజన్లు అయిపోయారు. ప్రవక్తల దగ్గరికి వెళ్ళి బ్రతిమలు ఆడుకునేవారు, మాతో దేవుడు ఏదైనా చెప్తే చెప్పాను. కానీ ఈరోజు
నాతో మాట్లాడయ్యా అని వాక్యం తెరిచే చదువుతూ ఉంటే దేవుడు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నాడు. ఏం వాక్యం చదవడానికి ఏం బద్ధకం, ఏం సోమరితనం? కనీసం రోజుకు 3 అధ్యాయాలు కూడా చదవకుండా భోజనం చేస్తున్నావంటే సిగ్గుండాలి ఒక క్రైస్తవునిగా. వాక్యాన్ని చేతికిచ్చి దేవుడు ఇవన్నీ మనకు నేర్పించి ప్రతిదీ తెలుగులో అర్థమయ్యేటట్టు మనకిచ్చి అన్ని మన భాషలో మనకు వచ్చి ఇది నా మాట, నేను నీతో మాట్లాడతాను, నువ్వు చదువు అని దేవుడు వెయిట్ చేస్తున్నాడు. నువ్వు ఏం చదువుతావో అది ఎరిగి దేవుడు దాని ద్వారా నీతో మాట్లాడాలని ఆయన వెయిట్ చేస్తుంటాడు. ఉదయాన్నే అన్ని పనులు ఉంటాయి, అన్ని పనులు చేసుకుంటా, కానీ బైబిల్ మాత్రం చదవు. నువ్వేం చదవాలో కూడా నీ గ్రూపుల్లో పెడుతున్నా కూడా చదవు నువ్వు బైబిల్. ఇది దేవుని మాట అని గ్రహించండి. మొదటిగా దీపవృక్షం బంగారముతో చేయబడింది. ఇది బంగారం అంటే ఇది మనుషుల కల్పితాల వల్ల వచ్చింది కాదు. ఏదో నోటికి వచ్చినవి, చేతికి అందినవి, రాసుకుంటూ పోయినవి, చెప్పుకుంటూ పోయినవి కాదు. ఇది వాస్తవం. ఒక తమ్ముడు అడిగాడు నన్ను ఒకసారి, అన్న దాదాపు 200 సంవత్సరాల నుంచి బైబిల్ చెప్తూనే ఉన్నారు, ఇంక అయిపోదా? అయిపోతాయా? ఇట్లా కదా ఇంకొక 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు, 1000, 2000 సంవత్సరాలు చెప్పిన అయిపోదు. ఒక్క పుస్తకం ఇన్ని సంవత్సరాలు ఎలా చెప్తారన్నా? ఇన్ని సంవత్సరాలకైతే ఎన్ని సంవత్సరాలైనా చెప్తారు, చెప్పింది చెప్పకుండా చెప్తారు. అంత మర్మం ఎందుకంటే తెలుసా, ఇది దేవుని వాక్యం, దేవుని మాట. దేవుని మాట అనే గ్రహింపు మనకు లేకపోవడం వల్ల వాక్యం అంటే మనకు నిర్లక్ష్యం. ఈరోజు కొంతమంది వాక్యం అంటే నిద్ర, వాక్యం అంటే లేచి వెళ్ళిపోతారు, వాక్యం అంటే పక్కన పెడుతుంటారు. వాక్యాన్ని తెలుసుకోవాలనేదే ఉండదు, వాక్యాన్ని నేర్చుకోవాలనే ఉండదు. రోజుకి వాక్యం చదవకుండా, వాక్యం వినకుండా అసలు ఆ రోజు రోజే కాదు. ఆయన మాట లేనిదే. భక్తులు ఊరికే పాడారా, నీవు మాట్లాడని రోజునా నా కనులకు నిద్దుర కరువాయేనే అని ఎందుకు రాశారు? నువ్వు మాట లేకపోతే నేను బ్రతకలేను. ఈ అనుభవం రావాలి, అప్పుడే నీ మనస్సు పాడవకుండా ఉంటది. దీపవృక్షమట ఎప్పుడు వెలుగుతూనే ఉండాలంట, ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. కొంతకాలం వెలిగి కొంతకాలం ఆరిపోయేటట్టు కాదు, ఎప్పుడూ వెలుగుతూనే ఉండాలి. చెప్పినటువంటి మాట అదే. దీపవృక్షం అనేటువంటిది ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి. కారణం ఏమిటంటే మన వాక్యం ఎప్పుడు మనలో, ఆయన మాట ప్రతిరోజు పనిచేస్తూనే ఉండాలి. అది ఆరిపోకూడదండి, ఆరిపోకూడదు. ఈరోజు చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయంటే నామమాత్రమైనటువంటి జీవితాలు తప్ప దేవుని మాట, దేవుడు నాకు ఇచ్చినటువంటి భాగ్యం ఇది, ఇది నాకు దొరికిన అదృష్టం ఇది. మొదట నేను ఎందుకు ఇంతసేపు చెప్తున్నానంటే లాగ్ చేయాలని కాదు, నా తాపత్రయం అంతా దేవుని మాట, అది దేవుని మాట అని గ్రహించట్లేదు. ఒక వాక్యం చదువుతూ ఉంటే గుండెలు వనకాలి. అబ్బా నా దేవుడు ఎంత చక్కగా మాట్లాడాడు. కొంతమంది చదువుకుంటారు, నీ వాక్య నా పాదములకు దీపం నా త్రోవకు వెలుగు. ఏంటి అక్కడ? వాక్యమట పాదాలకు దీపం అంటే చీకటి బ్రతుకులలో వెలుగు దారి చూపించేది వాక్యం. గూస్బంప్స్ రావాలి వాక్యానికి. ఈరోజు వాక్యాన్ని చదువుతారు, రోజు చదువుతూనే ఉంటారు, కానీ ఏం ఎక్కదు. ఒకటి వాక్యం చదివేటప్పుడు ఇది బంగారం, ఇది బంగారంతో తయారు చేయబడింది, కల్మషము లేనిది, దీనిలో లోపము లేదు, ఎందుకంటే ఇది పరిశుద్ధమైనది అని గ్రహించుకొని వాక్యం చదవండి, వాక్యం చదవండి. బంగారం తయారు చేయాలంటే ఎంత కష్టపడ్డారో ఆనాడు. దేవుని వాక్యం మన దగ్గరికి రావడానికి ప్రాణాలు సైతం వాళ్ళు నిజం చెప్పాలంటే ప్రాణాలు వదిలేసుకున్నారు. ఒక 200 సంవత్సరాలు మహా అయితే వాక్యం మన చేతుల్లోకి బాగా వచ్చి, ఇంకా స్పష్టం చెప్పాలంటే అందరి చేతుల్లోకి వచ్చి ఒక 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాలు ఈ జనరేషన్లో ఉన్నందుకు నిజంగా దేవునికి ఒక్కసారి స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. వాక్యం 66 పుస్తకాలు ఉన్న కాలంలో నన్ను సృష్టించినందుకు నీకు స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యా ఈరోజు ఎన్నోసార్లు చచ్చిపోదాం అనుకుంటే నువ్వెలా చచ్చిపోతావు? నేను చావును సజీవుడినే యెహోవా క్రియను వివరించదన్న మాటతోనే కదా నువ్వు బ్రతుకుంది. కలవరపడిపోతే మీ హృదయమును కలవరపడనీయకుడి, విశ్వాసం ఉంచుడని మాట ద్వారానే కదా కలవరాన్ని విడిచిపెట్టింది. కృంగిపోతుంటే, అధైర్యపడుతుంటే భయపడద్దు, నేను నీకు సహాయం చేస్తానని మాటే కదా నువ్వు భయపడకుండా నిలబడింది.
హ్మ్. అయ్యో పిల్లల పరిస్థితి ఏంటన్నప్పుడు భయపడకుండా నేను మిమ్మల్ని మీ పిల్లలు పోషిస్తానన్న మాటే కదా. ఉద్యోగాలు లేని సమయంలో కూడా ఆయన పోషిస్తాడన్న ధైర్యంతో నువ్వు బ్రతికింది. ఆయన మాటతోనే నువ్వు జీవిస్తున్నావు కదా. ఈ మాటని నువ్వు ఎంత తీసుకుంటే నువ్వు అంత వెలుగుతో నింపబడతావు. తీసుకునేటప్పుడు నువ్వు గ్రహించాలి, ఈ దేవుని మాట, ఈ దేవుని మాట. ఈ బంగారముతో మీకు నిన్న చెప్పాను, దీప వృక్షములో మధ్యలో ఒకటి ఉంది. దాని పేరు ఏకాండము. పక్కన ఉన్నాయి ప్రకాండములు. ఏకకాండము, ప్రక్కనున్న ప్రకాండము. ఈ ఏకాండములో ప్రకాండములు జాయింట్ అయిపోయాయి. అంటే ఏకాండము దేవునికి సాదృశ్యంగా, ప్రకాండము మనకు సాదృశ్యంగా ఉంది. మనము వెలిగింపబడాలంటే దేవునితో కనెక్ట్ అయిపోవాలి. నేను మీకు చెప్పింది అదే. ఈరోజు వాక్యం ఎంత చదువుతూ ఉంటే దేవుని మనస్సు నీకు అంత అర్థమవుతుంది. వాక్యం చదవనోడికి దేవుడు మనసు అర్థం కాదండి. వాక్యాన్ని స్టడీ చేయనోడికి, వాక్యం విననోడికి దేవుడు మనసు అర్థం కాదు. ఈ వాక్యాన్ని నువ్వు ఎంత నేర్చుకోవాలో అంత నేర్చుకోవాలి. మరలా ఇంకొకటి, ఈ దీపవృక్షంలో నూనె పోయటానికి యాజకుడు మాత్రం రావాలి. అంటే దీపవృక్షాలు తయారు చేయబడటం ఎంతో, యాజకుడు నూనె పోయటం కూడా అంతే. మీరు వాక్యం చదవడం ఎంత ప్రాముఖ్యమో, వాక్యం వినడం కూడా అంతే ప్రాముఖ్యం. ఈరోజు చాలామంది దైవజనుల వాక్యాలను సరిగ్గా వినట్లేదండి. ఆ చిన్న దైవజనుడు, పెద్ద దైవజనుడు, ఎక్స్పీరియన్స్ దైవజనుడు, నేను ఒకటే చెప్తా, చిన్న పెద్ద పెద్ద సేవకుడు, చిన్న సేవకుడు ఇలాంటివి లేదు. దేవుడు మాట్లాడితే ఎవరైనా ఒకటే. ఈరోజు ఒక 1000 మంది విశ్వాసులు ఉన్న సేవకుడేమో పెద్ద సేవకుడట, ఒక 20 మంది వచ్చే సేవకుడేమో చిన్న సేవకుడట. ఎక్కడ చెప్పారు బైబిల్లో అయినా? అమ్మా, ఏలియా పెద్ద సేవకుడా, ఓబద్య పెద్ద సేవకుడా అని అడిగితే చాలా మంది ఏలియా పెద్ద సేవకుడు అంటాను. ఓబద్య లేకపోతే, ఓబద్య చిన్నోడే, పేరు ఎవరికి తెలియదు. ఏలియా కాలంలో ఎంతో మందిని దాచిపెట్టాడు. ఏలియా పెద్ద సేవకుడు, ఓబద్య కూడా పెద్ద సేవకుడే. ఎందుకంటే ఎవరికి అప్పగించిన పని వారు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దానిలో పెద్దే ఉంది, చిన్నే ఉంది. ఇప్పుడు 5వ తరగతి పిల్లోడు 100కు 100 మార్కులు తెచ్చుకున్నాడు. 10వ తరగతి పిల్లోడు 100కు 100 తెచ్చుకున్నారు. వీళ్ళిద్దరూ ఎవరు గొప్ప అంటే ఏం చెప్తారు మీరు? చెప్పండి. ఇద్దరు ఇద్దరు గొప్పే. వాడు 5వ తరగతి స్థాయిలో తను చేయగలిగినంత తను చేశాడు. ఇప్పుడు తలాంతుల ఉపమానంలో, తలాంతుల ఉపమానంలో గమనించండి. తలాంతుల్లో 5 ఇచ్చినోడు 10 చేశాడు. వానికిచ్చిన దేవుని ఒకటే. 2 ఇచ్చినోడు 4 చేశాడు. వాడినేమన్నా నువ్వు 2, 4 చేసావు, వాడు చూడు 5, 10 చేశాడు అన్నాడు దేవుడు? అరే, నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు అన్నది ముఖ్యం. దేవుడు వారికి అప్పగించిన పని వారు ఎంత నమ్మకంగా చేస్తున్నారన్నది ముఖ్యం తప్ప, సేవకుడు, సేవకుడు, బుడ్డ సేవకుడు ఇలాంటివి పెట్టుకోవద్దు. ఏ సేవకుని ద్వారా అయినా ఈ దీప వృక్షము వెలుగుటకు అవసరమైనది, నీలో వాక్యము నింపుటకు అవసరమైనది దైవజనులు అందిస్తున్నప్పుడు సైలెంట్గా అది దేవుని వాక్యములో ఉన్నదున్నట్టు సేవకుడు చెప్తున్నాడా లేడా అని వాక్యం నేర్చుకోండి. ఖాళీ దొరికితే దైవజనులతో మీ అవసరాలు చెప్పుకోండి, తప్పులేదు. కానీ ఎక్కువ వాక్యాన్ని అడగండి. అయ్యా, వాక్యం చెప్పండి నాయన, వాక్యం నేర్చుకుంటామయ్యా, వాక్యం నేర్చుకుంటామయ్యా. వాక్యం ఎంత వీలైతే అంత నేర్చుకోండి. ఎంత నింపబడతారో అంత వెలుగుతారు మీరు. యాజకులు కావాలి, ఈ రోజులో వాక్యం చెప్పేవారు కావాలి, సంఘాల్లో వాక్యం కావాలి. నేను ఎప్పుడూ చెప్తాను, మీ ఇంటి దగ్గర ఉన్న మందిరాలకు కాదు, వాక్యానికి దగ్గరగా ఉన్న మందిరాలకు వెళ్ళండి. వాక్యం అవసరం, వాక్యమే ప్రాధాన్యం. యాజకుడు చేత నేను ఒక్కటే చెప్తాను, ఈరోజు కొంతమంది బైబిల్ కొంచెం నేర్చుకొని సేవకులు కొంచెం సరిగ్గా చెప్పలేదని ఏంది వాక్యం నేనేంది అనుకోవద్దు. ఆయన యాజకుడు, దేవుని పని చేస్తున్నా. వాక్యం నీకు తెలుసా? రెండోసారి నువ్వు ఏం పోయింది? నష్టం ఏముంది? మూడోసారి నష్టం ఏముంది? అసలు నిజం చెప్పాలంటే చిన్న సేవకుడు, పెద్ద సేవకుడు లేకుండా ప్రతి వాక్యాన్ని మనం వింటడం నేర్చుకోవాలి. వినటం నేర్చుకొని ఆ ప్రతి మాటని, ఈరోజు వాక్యానికి విమర్శలు, జడ్జిమెంట్లు, ఏదో ప్రోగ్రాంలో జడ్జిలాగా ఈ సేవకుడికి 100 మార్కులు, ఆయనకు 98, ఈయనకు 44. నువ్వెవరు మార్కులు వేయటానికి? ఒకవేళ ఆ యాజకుడు సరైన వాడు కాకపోతే దేవునికి లెక్కప్ప చెప్పుకోవాలి. కానీ నువ్వు మార్కులు వేయద్దు. నీతో దేవుడు మాట్లాడాడా చక్క రాసుకో.
దేవునితో మాట్లాడితే లోబడు. ఆనాటి కాలంలో దీపవృక్షమును వెలిగించుటకు యాజకులు అవసరం. యాజకులు అవసరం. ఇక్కడ నేను చెప్పిన 3 ఏంటంటే, 1 బంగారంతో తయారు చేయబడాలి. 2 ప్రకాండముతో ఏకాండం లీనమవ్వాలి. 3 యాజకుడు కావాలి. యాజకుడు కావాలి. అప్పుడే 9:40 అయిపోయింది. ఈ యాజకుడు ఎప్పుడైతే తైలం పోస్తాడో, ఏ తైలం పోస్తాడని చెప్పాను? ఒలీవ నూనెను పోస్తాడు. అసలు ఇక్కడ ఒలీవ నూనెని ఎందుకు వెలిగించడానికి వాడతారు? ఈ ఒలీవ నూనెనే ఎందుకు ఉపయోగిస్తారంటే, ఒలీవ నూనెలో కొన్ని సాదృశ్యమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. అంటే నీవు దేవుని వాక్యములో వెలగాలంటే నీకు అవసరమైనది ఏమిటి? వాక్యంలో వెలగాలి. ఒలీవ నూనెకి కొన్ని సాదృశ్యాలు ఉన్నాయండి. ఒలీవల నూనె గురించిన విషయాలు రేపటి రోజున మీతో పంచుకుంటాను. ఈ రోజున ఎందుకు నిన్న చెప్పినవి మళ్ళీ చెప్పానంటే, అందరూ వినాలి. రేపు డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతాను. అమ్మా, అర్థమైందా ఈరోజు చెప్పింది? 1 దీపవృక్షం బంగారంతో చేయబడింది. 2 ప్రకాండంతో ఏకాండములు కలిసిపోయాయి. 3 యాజకుడే వాటిని వెలిగించడానికి ఉంటాడు. యాజకుడు ఎలా వెలిగిస్తాడంటే ఒలీవ నూనెతో వెలిగిస్తాడు. ఒలీవ నూనెతో వెలిగించడం అంటే ఏంటో రేపు మనం ధ్యానం చేద్దాం. రేపు త్వరగానే స్టార్ట్ చేసుకుందాం. అందరు తలలు వంచండి. ఇంకా చాలా విషయాలు చెప్పాలని ఉంది, కానీ ఇప్పుడు ఆలస్యం అయితే రేపు ఉదయకాల ప్రార్థనకు రావట్లేదు. అందుకని ఉదయకాల ప్రార్థన కూడా అవసరం కాబట్టి నేను ముగిస్తున్నాను. రేపు సాయంత్రం పంచుకుంటాను. రేపు ఉదయకాల ప్రార్థనలో కూడా దేవుడు శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని మనకు అనుగ్రహించబోతున్నారు. అందరూ సిద్ధపడండి. ఉదయాన్నే కూడా రండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, కృపా సత్య సంపూర్ణుడా, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. నిజమే దేవా, నిజమే తండ్రి, నమ్మకమైనటువంటి దేవుడా, అయ్యా నీ ఘనమైన నామంను బట్టి వందనాలు. సజీవుడు అయిన రాజా, దీపవృక్షము వెలగాలంటే అది బంగారంతో తయారు చేయబడి, మేము దీపవృక్షంలా వెలగాలంటే, వాక్యాన్ని మాలో నింపుకోవాలంటే, అయ్యా నీ వాక్యాన్ని, అది నీ మాటగా మేము గ్రహించాలి. మేము నీతో నింపబడాలి. ఆ విధమైన కృప మాకు ఇవ్వండి నాయన. మేము వెలగాలంటే, వాక్యం మాలో నుండి బయటకు రావాలంటే మేము నీతో కనెక్ట్ అయిపోవాలి. ఆ కనెక్షన్ మాకు ఇవ్వండి. యాజకులకు మేము లోబడాలి. యాజకుల మాట మేము వినాలి. యాజకుల వాక్యాలను మేము పరిశీలించాలి. ఆ తగిన కృప మా అందరికీ అనుగ్రహించండి. ఈరోజు విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. ఎవరెవరు ఏ అక్కరతో, ఏ అవసరంతో ఈ యొక్క ప్రార్థనా కొడుకులో పాల్గొన్నారో వారందరినీ దీవించమని, ఉపవాస ప్రార్థనలో మీరు అద్భుతాన్ని చేసి ఈ దీపవృక్షపు అనుభవాలు మా అందరి జీవితంలో ఉండినట్టు సిద్ధపరచమని, ఒక్కొక్కరిని పేరు పేరున దీవించి వారి అక్కర్లు తీర్చి వారి సమస్యలు తీర్చమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమెన్. ఆమెన్. వందనాలు. ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే మెసేజ్ పెట్టండి, మీ కొరకు ప్రార్థన చేస్తాము. అందరికీ వందనాలు. మిమ్మల్ని దీవించును గాక. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు గొప్ప కార్యాలు మన కుటుంబంలో జరిగించును. వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అక్క. వందనాలు. వందనాలయ్యా. అందరికీ వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అక్క.